సోప్ ఫ్రాగ్రెన్సెస్లో కూడా దొరుకుతాయి. అలా మీకు నచ్చిన ఫ్రేగ్రెన్స్ యూజ్ చేస్తూ యూ కెన్ కస్టమైజ్ యువర్ ఓన్ సోప్. వన్ ఈజ్ ద కలర్, ద సెకండ్ వన్ ఈజ్ ఏం చెప్పాను షేప్, అండ్ ద థర్డ్ వన్ ఈజ్ ఫ్రేగ్రెన్స్. ఓకే, యూ కెన్ మేక్ అకార్డింగ్లీ. ఇది సోప్ అనేది బోత్ ఆర్ట్ అండ్ సైన్స్. ద సోప్ ఈజ్ బోత్ ఆర్ట్ అండ్ సైన్స్, బట్ ఐఎమ్ మోస్ట్లీ కనెక్టెడ్ టు ఆర్టిజన్ సోప్స్. చిన్న పిల్లలకి ఆర్టిజన్ సోప్స్ కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుందని ఆ స్టైల్లోనే నేను చెప్తాను. ఓకేనా, హౌ ఈజ్ ఇట్ మేడ్ అనేది కూడా నేను చెప్పాను కదా. ఇది సాలిడ్ స్టేట్లో ఉంది, ఇప్పుడు మనం రూమ్ టెంపరేచర్లో ఉంది, సాలిడ్ స్టేట్లో ఉంది. దీన్ని మనం మెల్ట్ చేస్తాం, లో ఫ్లేమ్లో మెల్ట్ చేస్తాం, డబుల్ బాయిలింగ్ మెథడ్లో. మెల్ట్ చేసినప్పుడు అదేంటంటే లిక్విడ్ స్టేట్లోకి వస్తుంది. ఆ లిక్విడ్ స్టేట్లోకి ఎప్పుడైతే సోప్ వస్తుందో దెన్ వీ విల్ యాడ్ కలర్స్, ఫ్రేగ్రెన్సెస్ అండ్ ఎనీ ఎడిటివ్స్. కొంతమంది ఏంటంటే షుగర్ స్ప్రింకిల్స్, గ్లిటర్స్ అవన్నీ వేస్తారు. దట్ ఆల్ స్టఫ్ నేను తీసుకురాలేదు. ఐ వాంట్ టు మేక్ సింపుల్ అండ్ ఈజీ ఫర్ యూ. ఓకే, దట్ ఈస్ ఆల్ అప్ టు యువర్ చాయిస్. డెకరేషన్ అనేది అలా మనం చేసుకోవచ్చు. ఓకే, ఎలా చేయొచ్చు? ఇది సాలిడ్ స్టేట్లో ఉంది. ద ఫస్ట్ స్టెప్ ఈజ్ ఇట్ ఈస్ ఇన్ సాలిడ్ స్టేట్. వీ హ్యావ్ టు కట్ ద సోప్ ఇన్ స్మాల్ పీసెస్. దెన్ వీ హ్యావ్ టు మెల్ట్ ఇన్ డబుల్ బాయిలింగ్ మెథడ్. ఈ మెథడ్లోనే దీన్ని డబుల్ బాయిలింగ్ అంటారు. అంటే ఏదైనా మనకి ఇంట్లో ఇలా ప్యాన్ ఉంటుంది కదా, ఇది మీరు ఎజ్యూమ్ చేసుకోండి. మీ ఇంట్లో ఇండక్షన్ లేకపోయినా స్టవ్ మీద చేసేయచ్చు. ఓకేనా, స్టవ్ మీద పెట్టచ్చు. అండ్ యూ కెన్ ఆల్సో డూ ఇట్ ఇన్ మైక్రో ఓవెన్ ఆల్సో. అందరికీ అది విజిబిలిటీ ఉండదని చెప్పట్లేదు. ఇది కిచెన్ టూల్స్ అందరికీ ఉంటాయి కదా, జస్ట్ 1 or 2 గ్లాసెస్ పెట్టుకొని మీరు చేసుకోవచ్చు. అందుకని ఇది చెప్తున్నాను. ఓకేనా, ఇలా మనం ఒక బాండీ ఏదైనా పెట్టుకొని సంథింగ్ ఓన్లీ ఫర్ సోప్ మేకింగ్ యూ హ్యావ్ టు పుట్ దీస్ వెజల్స్. ఓకే, వాటర్ పెట్టాలి. వాటర్ పెట్టిన తర్వాత దీని మీద గ్లాస్ పెట్టాలి. గ్లాస్ పెట్టి సోప్ పెట్టి అప్పుడు మెల్ట్ చేయాలి. మనకి మెల్ట్ అవుతుంది. వీ విల్ లెర్న్ ఇన్ ద ప్రాసెస్. ఓకే, ఇలా చేసిన తర్వాత వీ కెన్ మిక్స్ అడిటివ్స్ అండ్ ఫ్రాగ్రెన్సెస్ వాట్ ఎవర్ యూ వాంట్ యూ కెన్ పోర్. దీనిలో టెక్నిక్స్ ఉంటాయి. పోరింగ్లో ఎలాంటి టెక్నిక్స్ ఉంటాయి అనేది వెల్ వీఆర్ డూయింగ్ ద ప్రాజెక్ట్ ఐ విల్ టీచ్ యూ. ఓకే, గాట్ ఇట్? ఇక్కడ దాకా అర్థమైందా కాన్సెప్ట్? ఓకే, ఇప్పుడు ఇది వెయిట్ చేయాలి. ఎవరు చేస్తారు వెయిట్? 50 grams వెయిట్ చేయాలి. వెయిట్. ఓకే, ఇది వెయింగ్ మిషన్. ఓకే, 50 grams వే చేయాలి. 0 ఉందా? అది 0కి రావాలి. నెంబర్స్ మొత్తం 0కి రావాలి. 0లో ఉందా? 50 grams. ఓకే, ఎవ్రీబడి మెజర్ 50 grams. మనం 3 glasses ఒకేసారి పెడదాం. వీ కెన్ యాడ్ 3 colors అండ్ డూ.